హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరో సువా చెప్పారు. ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఎకరానికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేస్తామని చెప్పారు. అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా ఈ నేపథ్యం ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడైతే అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. కానీ ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేస్తారు, ఎన్ని ఎకరాలు డబ్బులు విడుదల చేస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఆయనకు చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు, కొత్తగా దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి, లేదా గ్రామ సచివాలయం కూడా వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు అంట. మనకైతే మొత్తానికైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు. కాబట్టి మనకైతే సంవత్సరానికి 20,000 చొప్పున డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. తొలి విడత 10,000, రెండో విడత 10,000 అనేసి. కాబట్టి ఇప్పుడు 10,000 అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు తొలి విడత సంబంధించింది. మనకైతే జూలై 1వ తేదీ నుంచి అన్నదాత సుఖీభావ పథకం అయితే అమలు చేయబోతున్నారు. ఒక్కొక్క ఎకరానికి 10,000 చొప్పున. ఒక ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేస్తారంట. 10 ఎకరాల కన్నా ఎక్కువ రైతులకి అయితే ఈ పథకం అమలు చేయరంట. తర్వాత రెండో విడతలో 10 ఎకరాల కన్నా ఎక్కువ రైతులకి అయితే డబ్బులు విడుదల చేస్తారంట. మొదటి విడతలో భాగంగా ఒక ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఎకరా 10,000 చొప్పున డబ్బులు విడుదల చేస్తారంట. అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా మొత్తానికి జూలై 1వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేయబోతున్నారు. మీరు సిద్ధంగా అయితే ఉండండి. మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ బ్యాంకు కూడా పనిచేయకపోతే మీకైతే డబ్బులు అయితే జమ కాదు, అని మీ ఫోన్ నెంబర్ కూడా మెసేజ్ అయితే వస్తుంది. కాబట్టి ఇంకా ఏ రైతైనా దరఖాస్తు చేసుకోకపోతే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోండి. చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.